అమెరికా వర్కింగ్ ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు మొన్న ఇరాక్ మీద అప్పట్లో యుద్ధం చేసినప్పుడు సద్దాం హుస్సేన్ చంపడం లేకపోతే మిగతాదంతా జరిగితే పాత రోజులు బ్రిటిష్ వాళ్ళకి మళ్ళీ ఆ దేశాన్ని పరిపాలించాలని అమెరికా అనుకోలేదు. అక్కడ వాళ్ళనే ప్రభుత్వాన్ని ఎన్నుకోమంది. వాళ్ళనే చూసుకోమంది. ఇదేం చేస్తుంది అక్కడున్న ఆయిల్ నిల్వల ప్రదేశం వరకు ఒక ఎయిర్ బేస్ పెట్టేసి ఆ ప్రదేశం ఇరాక్ ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ ఆయిల్ వీళ్ళు తవ్వుకుంటారు అమెరికన్ కంపెనీలు. దానికి గాను ఓ రూ. 10 వాటా ఇరాక్ ప్రభుత్వానికి ఇస్తారు. అంటే ఆయిల్ నిల్వల మీద ఆధిపత్యం అక్కడ సాధించింది. మన వెనుజులాలో అధ్యక్షుడు డ్రగ్స్ అంత రచ్చరచ్చ చేసింది. ఏ డ్రగ్స్ పట్టుకుంది? అధ్యక్షుడు మధురోని పట్టుకుపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆయిల్ నిల్వల మీద అమెరికన్ కంపెనీల ఆధిపత్యం వచ్చింది. ఎనఫ్. అంటే ఆ ప్లేస్ వరకు వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఇరాన్‌లో కూడా జరుగుతున్నది అదే. ఏదైతే ఈ ప్రత్యేకమైన కర్గ్ దీవులు ఉన్నాయో అక్కడ 90% ఆయిల్ ఉంది. ఆ కర్గ్ దీవుల వరకు ఇరాన్‌తో సంబంధం లేకుండా చేయడం. దాంతో పాటు ఆ ప్లేస్ మీద అమెరికన్ ఆధిపత్యం. అలాగే హౌ హార్ముజ్ జలసంధి మీదన గ్రిప్పు ఇరాన్‌కి లేకుండా చూడటం. ఇది అమెరికా చేస్తున్నటువంటి ఎత్తు.